ఎస్ కరెక్టే. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఇప్పుడు మాట్లాడుకుంటే సరే, ఇప్పుడు ఇందాక శేషు గారు చెప్పినట్టుగా పాలనాపరంగా విమర్శలు చేసుకుంటే అది ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వల్ల నాయకులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆధారాల ఆరోపణలు కావచ్చు, డ్రగ్స్కి మీరు విచారణకి సిద్ధమా, మీరు విచారణ సిద్ధమని సవాలు విసురుకుంటున్నారు. బట్ ఇవే క్షేత్రస్థాయిలో క్యాడర్ని రెచ్చగొట్టి వీధి పర్యటన గుసగొలుపుతుంటే అది ఎంతవరకు సమంజసం? అంటే మిత్రులు పెద్దలు శేషు గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్కు మేము శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అయితే మేము లేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి వాదాన్ని ప్రజల మధ్య తీసుకుపోవాలనేటువంటి సందర్భంలో అనేక సార్లు కాంగ్రెస్ నాయకులు ఇదే ఉదంతాన్ని ఇదే ఉటంకించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణలో మేము ఒకటి చాలా క్లారిటీ ఇస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటుంది. సతీష్ గారు, నేను దానికే క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు మేము ఎవడైతే బలంగా ఉంటాడో, ఎవడైతే ప్రజల మధ్యలో చొచ్చుకుపోయి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా ఆదరణ చొరగొంటాడు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి అటు అధికారంలో ఉన్న రెండు పార్టీలు, ఇప్పుడు బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసింది, అన్ని రాష్ట్రాలను దాడులు దౌర్జన్యాలతోనే లాక్కొని అధికారంలోకి రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అట్లాగే అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇవాళ దాడుల కల్చరే కదండి. మొన్న అధికారంలోకి రావడమే మా నాయకుడు హరీష్ రావు గారి ఇంటి మీద దాడి, ఆ తర్వాత సునీత లక్ష్మణరెడ్డి ఇంటి మీద దాడి, ఆ తర్వాత ఆదిలాబాద్లో దాడి, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఈ దాడుల కల్చర్ని ఈ రెండు పార్టీలు, బోత్ ద పార్టీస్, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు అడుగడుగున ఆటంకం సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆటంకాలకు వీళ్ళ బెదిరింపులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ కాదు. తెలంగాణలో 36 రాష్ట్రం సాధించడం కోసం 36 పార్టీలను ఒప్పించడం, ఎంతోమంది ఉద్దండులు మాకు అడ్డం పడితే వాళ్ళందరినీ దాటుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మేము ఒకటి చాలా క్లారిటీగా ఉన్నామండి. ఇవాళ ఇటు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేయాలా, ఏదైనా విషయంలో మేము పార్టీ పెట్టిన మరునాడే మా ఉనికి కనుమరుగయ్యేట్లుంది, మమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేరు, మేము పోటీలో లేము అనుకుంటారేమో అనుకునేటువంటి ఉద్దేశంతో వాళ్ళ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పైన ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి శేషు గారు చెప్పినటువంటి విలువైనటువంటి సూచన ఏంటంటే, మా యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలిపైన పదే పదే చాలామంది ఆబ్జెక్షన్స్ చెప్తూనే ఉన్నారు. మేము కూడా పార్టీ పరంగా కొన్నిసార్లు సూచనలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అధినాయకత్వం దృష్టిలో అది కూడా ఉంది. ఆయన కూడా ఈ దుందుడుకుడు స్వభావంతో ఈ ఎట్లా పడితే అట్లే మాట్లాడే కల్చర్ కానీ, దూసుకుపోయి దాడులు చేయడానికి పోతున్నట్టుగా ఉండే వ్యవహార శైలి కానీ ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో దాడుల కల్చర్ మేము చాలాసార్లు చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది, కులం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అలాంటి వాటికి దూరంగా ఉండి ప్రజా సమస్యలను ప్రజల కేంద్రంగా, కులము మతం అనేటువంటి వాటిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి ఒక సొంత కన్న తల్లిలాగా చూసేటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ బండి సంజయ్ గారు మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రైమ్9 న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, దాడుల కల్చరే మీది కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా మీ దాడులను కూడా తట్టుకుంటుంది. ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ మీతో ములాఖత్ చేస్తున్న ఈ దాడులకు ప్రతిదాడులు చేసేటువంటి వ్యవహారం అది కాదు. ఎందుకంటే కార్యకర్తలకు ఎవరికైనా ఒక నాయకుడిపైన దాడి జరిగిందంటే ఆ తక్షణం వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూస్తారు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదండి. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా హింసని కానీ దాడులను కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర డీజీపీగా అయ్యా ఆనంద్ గారు, మీరు డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే బీఆర్ఎస్ పైన దాడులు జరుగుతూ ఉంటే మీ పోలీసులు చుట్టుపక్కనే ఉండి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేస్తూ లేరు. అంటే మీరు ఈ దాడులన్నీ సమర్థిస్తూ ఉన్నారా? గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పేసి కమాండ్ కంట్రోల్ కట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని అనుసంధానం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొంగతనం జరిగిన, ఒక మహిళ మీద దాడి జరిగిన, ఒక అత్యాచారం చేసిన గంట లోపల నిందితులను పట్టుకునే సందర్భాలు చూసినాం. ఇవాళ జ్యువెలరీ షాప్లో దాడి జరిగి 48 గంటలు గడుస్తున్నా ఒక్కడంటే ఒక్కరిని పట్టుకునే ప్రయత్నం జరుగుతుందంటే మీ పోలీసు వ్యవస్థ ఎంత విఫలమైందో అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు బెంగాల్ తరహాలో బీహార్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దాడులతో అధికారంకి వస్తా అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చోరు. తెలంగాణ ప్రజలకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏమని? రైతులకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు మీ డిక్లరేషన్లు అన్నీ కూడా తుంగలో పడిపోయినాయి, తుంగలో దొక్కినట్టయింది. రైతు కన్నిటిలో అవి కొట్టుకుపోతాయి. రైతులు పంట
పండించినటువంటి పంట ఇవాళ వర్షాతీతమైతే రైతుల తరపున మాట్లాడేటువంటి నాయకులు కరువైపోయినాయి. ఇవాళ మీరు బీజేపీ నాయకులు ఏ ఒక్క రోజైనా రైతుల పంట పొలాల దగ్గరికి వెళ్ళి చూసినరా, కాలిన పంట పొలాలను పరిశీలించినరా, వ్యవసాయానికి కొట్టుకుపోయినటువంటి వాటిని చూసినరా? ఇవన్నీ ఏమి లేవు. ఇవాళ దాడులు చేసి ఇవాళ ఇదొకటి ఏమంటే దీన్ని ఇన్స్టెంట్ పాలిటిక్స్ అంటారండి. ఇవి ఇన్స్టెంట్ పాలిటిక్స్ అంటే ఇవాళ ఒక్కరోజే నేను హీరోని అయిపోవాలా, బీజేపీ నాయకుల నేచరే అది. అంటే ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు, ఆ పర్యటనకు ముందు ఇలాంటి గొడవలు సృష్టించారు ఏంటి, ఎవరు లబ్ధి పొందుతున్నట్టు? అప్పుడు అదే అండి, ఇప్పుడు నిన్న జరిగిన బహిరంగ సభతోటి బీఆర్ఎస్ పార్టీ తెట్టతెలం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజలకు ఏదానికైనా మంచికైనా చెడుకైనా ప్రజలను కాపాడుకునేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్. రైతులని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్. రైతుని మేము చూడండి, మా రైతు విజయాలు చూడండి. మేము రైతులకు ఇచ్చిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు ఇచ్చినటువంటి 24/7 కరెంటు కానీ, రైతులకు ఇచ్చిన సబ్సిడీలు కానీ, యూరియా సప్లై కానీ, సో ఏ దాంట్లో కూడా మేము రైతులకు ఇబ్బంది పెట్టలేదు. 24/7 వాళ్ళకు తాగునీరుతో సాగునీరుతో సహా మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, అట్లాగే ప్రాజెక్టుల ద్వారా మేము తెలంగాణ రైతులకు కంటికి రెప్పలాగా కాపాడు. ఇవన్నీ మేము ప్రజలకు చెప్పినాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ప్రజలకు ఒక నివేదిక సమర్పించాడు. ఈ దొంగ మాటలు చెప్పి, కల్లిబుల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని మోసం చేసిండ్రు, మీరు వాస్తవాలు గ్రహించండి అని చెప్తే ఇవాళ రైతులు మా వెంట నడవడానికి సిద్ధమయ్యారు. అబ్బా, బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులంతా బీఆర్ఎస్ పార్టీ అడుగులో అడిగేసే పరిస్థితి ఏర్పాటు అయిందని చెప్పేసి ఓర్చుకోలేక రేపు జరగబోతున్నటువంటి సభకు నీ జన సమీకరణ మీ దృష్టి మళ్లించడం కోసం ఆ మీ ప్రధానమంత్రి గారి సభకు ముందు ఈ అలజడి సభను సృష్టించడం దేనికి సంకేతం అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తీసుకోవాలా. ఈ దాడులతో రాజకీయాలు చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటా అనేటువంటిది ఒక చిల్లర ఆలోచన. ఇది ఇట్లాంటిది మానుకోవాలా బీజేపీ నాయకులు అని చెప్పి చెప్తాం. ఎస్ నరసింహ గారు.